హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఏంటంటే, మేము పిల్లల్ని తీసుకుని ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేసి నెక్లెస్ రోడ్లో ఉంది. ఈ ఎగ్జిబిషన్ పక్కనే ఇలా చూడండి, లోపలికి ఎగ్జిబిషన్లోకి వస్తుండగానే ఇలా కనిపించాయి అన్నమాట మాకు ట్యాంక్ బండ్లో. ఈ నెక్లెస్ రోడ్లో ఎగ్జిబిషన్ పక్కనే ఇది ఉందన్నమాట, కనిపిస్తూ ఉంది. చాలా అందంగా ఉంది వాటర్ ఫౌంటైన్. ఇది మేము వచ్చినప్పుడు 7 o'clock అయింది. అలా టైమింగ్స్ ఉంటాయంట ఇది రావడానికి, వాటర్ ఫౌంటైన్ రావడానికి. ఎప్పుడు రాదనమాట, ఇది కంటిన్యూస్గా అలా వస్తూ ఉండదు. 7 o'clock అయింది మేము వెళ్ళినప్పుడు. 7 o'clock ఒకసారి వచ్చింది. అలా ఒక 15 minutes అట్లా ఉంటుంది అనుకుంటా. తర్వాత ఆగిపోయాయి. మళ్ళీ 8 o'clock ఒకసారి వస్తుంది. తర్వాత మళ్ళీ 9 o'clock అట్లా వస్తుంది అనమాట. 7 కంటే ముందు వస్తుందా రాదా అన్నది నాకు తెలియదు. మేము అప్పుడు 9 o'clock దాకా చూసామన్నమాట. అంటే ఎగ్జిబిషన్లో తిరుగుతూ ఉన్నాం కదా, మాకు తెలిసిందనమాట ఇలా మ్యూజిక్ వస్తూ ఉంది. 8 o'clock ఒకసారి వేశారు, 9 o'clock ఒకసారి వేశారు. మేము వెళ్ళగానే స్టార్టింగ్లోనే ఇది చూసాము. పిల్లలు మాత్రం అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ వాటర్ ఫౌంటైన్ చూసి. కలర్స్లో చాలా బాగా ఉందన్నమాట. మేము ఇంతకుముందు కూడా ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లా ట్యాంక్ బండ్లో పెడతారనేసి. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను ఏమేమి జరుగుతుందనేసి. స్టార్టింగ్లో అయితే మేము ఇది చూసాము. ఇది చూసిన తర్వాత ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. హాయ్ గైస్, అందరికి మేము ఈరోజు నెక్లెస్ రోడ్ దగ్గర ఉండే ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చాం అనమాట. సో ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూపిద్దామనేసి వీడియో బ్లాగ్ చేస్తున్నాము. ఎగ్జిబిషన్ పేరు వచ్చి లండన్ ఎగ్జిబిషన్ అనమాట. ఇది వచ్చేసి లండన్ సిటీ ఎగ్జిబిషన్. లండన్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం అనమాట మేము. లండన్ బ్రిడ్జ్ దాని మీద నడుస్తున్నాం అనమాట మేము. ఈ ఎగ్జిబిషన్ నేమ్ వచ్చేసి లండన్ స్ట్రీట్ ఎగ్జిబిషన్ అన్నమాట. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు అక్కడ బోర్డు అట్లా ఏం లేదు. ఏం పేరు చెప్పింది మా పాప, ఏదో చెప్పినట్లుంది ఊరికే. అక్కడ లండన్ బ్రిడ్జ్ అలా ఉండేసరికి లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అని, లండన్ సిటీ ఎగ్జిబిషన్ అని ఏదో చెప్పేసింది. కాకపోతే ఇది టికెట్ కౌంటర్ పైన అక్కడ రాశారనమాట నేమ్, లండన్ స్ట్రీట్ ఎగ్జిబిషన్ అన్నమాట. అంటే లండన్ స్ట్రీట్స్ లో ఇలాగే ఉంటుందంట. దాన్ని ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. ఇవి నార్మల్గా అక్కడ చూస్తే ఓన్లీ వాల్ పోస్టర్స్ లాగా ఉన్నాయి. కాకపోతే మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటే మాత్రం రియల్గా మనం అక్కడే ఉండి తీసుకున్నామేమో అన్నట్లే కనిపిస్తున్నాయి. మొత్తం 3D వాల్ పేపర్స్ పెట్టారనమాట. వీడియోస్ తీసుకున్నప్పుడు ఫొటోస్ తీసుకున్నప్పుడు మాకు అర్థమైందనమాట. నార్మల్గా అయితే ఊరికే పోస్టర్స్ లాగానే కనిపిస్తాయి అక్కడికి వెళ్తే. ఇది లండన్ స్ట్రీట్ లో ఇలాగే ఉంటుందంట, స్ట్రీట్స్ అన్ని ఇలాగే ఉంటాయంట. కాకపోతే చూడ్డానికి మాత్రం చాలా బాగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, అట్లా చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ అనమాట. అక్కడ మంచుకొండ లాగా ఉంటే అక్కడ చలేస్తుంది అన్నట్లు వాళ్ళ ఫీలింగ్స్. అట్లా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. అందరూ కలిసి ఇట్లా వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. మేము మా మామయ్య, అత్తయ్య,
మా చెల్లి వాళ్ళ పిల్లలు, మేము, మా పిల్లలు అందరం కలిసి వెళ్ళాము. అందరం చాలా బాగా ఎంజాయ్ చేసి ఫొటోస్, వీడియోస్ అన్నీ చాలా బాగా తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఈ స్ట్రీట్ ఇదంతా అయిపోయిన తర్వాత, స్ట్రీట్ ఎగ్జిబిషన్ ఇదంతా అయిన తర్వాత ఇక్కడ షాపింగ్స్ కూడా ఉన్నాయని, చాలా షాపింగ్స్ ఉన్నాయి. చిన్న చిన్న క్లిప్స్తో సహా, బ్యాంగిల్స్తో సహా, బెడ్షీట్స్, డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది లేదనకుండా అన్నీ ఉన్నాయి అక్కడ. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ప్లస్ స్వీట్స్ అని చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఇది హల్వా అంట, మ్యాంగో హల్వా అంట. ఇది అంజీర్ హల్వా, మ్యాంగో హల్వా. ఇదేం హల్వా? పైనాపిల్ పిస్తా. క్యాండీస్ ఉన్నాయి. ఉసిరికాయలు. ओके सर, 100 रुपये पाव। ఇవిగో ఇగో ఇవి రెండు డిఫరెంట్. ఇదొకటి ఇదొకటి. దగ్గర నుండి ఇదొక రకం, ఇదొక రకం ఆరెంజ్ కండి. ఇవేమో వీటిని ఏమంటారు, పోలో రింగ్స్, కోకోనట్. ఇవి ₹30. टेस्ट कैसा रहता? डोरेमोन पेन, फैन इपड़नु डाल दूंगी डाल. ఏముంటుందా గన్ షూట్ లో? ఇంకంత ఉంటుందా? ఇట్లా సింగిల్ సింగిల్ గా చూపి, షార్ట్ కి చూపి. ఇవి షార్ట్ లో. ఇది చూడు కత్తి, త్రిశూల్. కత్తి, త్రిశూల్. ఇది చూడు బాగున్నాయి. अंदर भी देखिए मैडम, बहुत क्वालिटी है मैडम, अंदर भी देखिए यार, प्राइस भी यार क्रीम. చూసారా ఎలా పల్టీలు తిప్పేస్తుందో. మా పిల్లలు దీన్ని ఎక్కుతామన్నారు ఫస్ట్. మాకే భయం వేస్తుంది ఇది చూడగానే. అస్సలు వద్దంటే వద్దామని చెప్పాము. మా పిల్లలు లేదు మేము ఎక్కుతామంటుంటే అది వద్దని చెప్పి వేరేది ఇంకేదైనా ఎక్కుతారని చెప్పి ఇలా బ్రేక్ డాన్స్ ఎక్కిపించామన్నమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ అనిపించాయి, రీజనబుల్ అనిపించలేదు. ఎట్లయినా ఎగ్జిబిషన్స్ లో వాటిల్లో ఇంకా అలాగే ఉంటాయేమో రేట్లు అయితే, కానీ నాకైతే పర్సనల్ గా కాస్ట్ ఎక్కువ అనిపించింది. మా మామయ్య అడిగారు ఏమైనా తీసుకుంటారా బజ్జీలు అలా ఏమైనా అడిగారు, కానీ అసలు తీసుకోవాలనిపించలేదు అంత కాస్ట్ చూసేసరికి. ఇంకా మా పిల్లలు ఇలా ఈ బ్రేక్ డాన్స్ ఎక్కారు.
ఇది ఆడిన తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇదే లాస్ట్. ఇంకా మొత్తం గేమ్స్ అవి ఉన్నాయి కానీ వీళ్ళు ఎప్పుడు ఆడుకునేవే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇవే గేమ్సే రొటీన్గా ఉంటున్నాయి కదా. ఇంక ఇది ఒక్కటే ఆడిపించాము, ఇంకా వెళ్ళిపోయామన్నమాట. ఇంతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.